ఫ్రెండ్స్, మనం నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్నాం. కేవలం ఒక 3 రోజుల వ్యవధిలో 2026 సంవత్సరం నుండి ప్రవేశించబోతున్నాం. 2025 సంవత్సరాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుంటే, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి. చెయ్యకూడనటువంటి తప్పులు చేసి ఉంటావు. అనరానటువంటి మాటలు అని ఉంటావు. వెళ్ళకూడనటువంటి ప్రదేశాలకు వెళ్ళి ఎంతో బాధపడి ఉంటావు. మరి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని ఎంతో బాధ, అలా అయ్యో అలా చేయకుండా ఉండాల్సింది అని చెప్పి ఎంతో చింతిస్తూ ఉంటాం. కానీ 2025 సంవత్సరాన్ని ఒక్కసారి మనము మరలా మన జీవితంలో రావాలి అంటే ఎన్ని కోట్లు కుమ్మరించినా కానీ రావడం కుదరదు. కొత్తదనము అంటే, నూతనత్వము అంటే కొత్త బట్టలు ధరించుకోవడం కాదు, కొత్తగా ఇంటికి పెయింటింగ్ వేసుకోవడం కాదు, లేకపోతే కొత్తగా ఒక బైక్ కొనడం కాదు, లేకపోతే కొత్త ఇల్లు తీసుకోవడం కాదు, కొత్త పొలాలు, ప్లాట్లు కొనడం కాదు. కొత్తదనము అంటే ఏంటి అనంటే, నీ వ్యక్తిత్వంలో ఒక మార్పు రావడం క్రొత్తదనం. చాలామంది కొత్త అలవాట్లు చేసుకోవడానికి ముందుకొస్తూ ఉంటారు. కానీ ఆ కొత్త అలవాట్లు కొనసాగించలేక కొద్ది రోజుల్లోనే చితికలు పడుతూ ఉంటారు. కానీ స్థిరంగా నీ వ్యక్తిత్వంలో ఒక నూతనమైనటువంటి విధానంలో మార్పుని నీవు తీసుకొని రాగలిగితే ఖచ్చితంగా 2026 సంవత్సరం నీకు ఒక బ్లెస్సింగ్గా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. దేవుడు నీవు ఆశించినటువంటి విషయాలన్నీ కూడా దేవుడు నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి 2025 సంవత్సరం ఓటములు పాలైపోయాను, ఫెయిల్యూర్స్ వచ్చాయని బాధపడుతున్న నీకు దేవుడు ఒక కొత్త అవకాశాన్ని, నూతన ఛాన్స్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. 2026 సంవత్సరం నీ జీవితంలో అద్భుతాలను తీసుకుని వచ్చే సంవత్సరం. కాబట్టి ఒక విత్తనము భూమిలో పడి చనిపోయిన తర్వాత మాత్రమే ఒక మొక్కగా ఫలిస్తుంది. ఆ మొక్క చెట్టు అవుతుంది, చెట్టు వృక్షం అవుతుంది. ఆ వృక్షంలో నుంచి ఫలాలు ఏ విధంగా అనేక మందికి, ప్రజలకు ఉపయోగపడతాయో, దానికి ముందు ఆ యొక్క విత్తనము భూమిలో చనిపోయిన తర్వాత మాత్రమే మొక్క బయటకు వస్తుంది. అలానే మన జీవితాల్లో కూడా పాత అలవాట్లు, రోత అలవాట్లు, చెత్త అలవాట్లు, వీటన్నిటినీ కూడా వదిలిపెట్టినప్పుడే, విడిచిపెట్టినప్పుడే మనలో కూడా నూతనత్వం వస్తుంది, నూతన ఫలాలు వస్తాయి. అనేక మందికి దీవెనకరంగా మన జీవితంలో ఉండటానికి పాత అలవాట్లు, రోత అలవాట్లని విడిచిపెట్టినప్పుడే మన జీవితంలో నూతనత్వం వస్తుంది, క్రొత్తదనం వస్తుంది. ఈ విషయాన్ని గుర్తించాలని తెలియజేస్తుంది.